సంకాలు గుద్దుకుంటున్నాయి. మాదే అంటే గెలుపు మాదే అని. మరి ఎవరి గెలుపు ఏంది ఏ కథ? సాయిది కూడా ఏం చెప్తుందో ఇందాము, చూస్తూనే ఉండరు. నేను తల్లి శనార్థి ఈ ఎట సంగతిరా, ఎవరి వటకు వాళ్ళే డప్పు కొట్టుకుంటారు మాదే గెలుపు అని. మరి ఇప్పుడు ఎవరిది గెలుపు? జూబ్లీ హిల్స్ జనాలు ఏమనుకుంటుర్రు? ఎందుకంటే నువ్వు జనాల నాడి పట్టిన దానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా న్యాయానికి ఉచ్చువేర్తులని పసిగట్టినవు, ధర్మానికి ఉరివేస్తులని అరికట్టినవు, కొన్ని కార్యక్రమాలు చేసుకుంటా సమాజంలో కొన్ని రుగ్మతలను రూపుమాపుకుంటా ముందడుగు చేసినావు. ఏం కనపడుతుంది నీకు ఇవాళ జూబ్లీ హిల్స్లో? నమస్తే తాత. ఏఎన్ఎం ప్రేక్షకులకు కూడా శనార్థి, జై తెలంగాణ. మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి అడుగుతున్నారు, 3 పార్టీల గురించి అడుగుతున్నారు. ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో ఎవరి రాతలు వాళ్ళు రాసుకుంటున్నారు, సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు గెలిచినాం అనుకుంటున్నారు. నేను ఒక్కటి చెప్తా, నిండు కుండ తొనకదు. యుద్ధంలో దిగుదామని దిగిండ్రు, కానీ దిగినాడు ఇంతకుముందు 2 సార్లు దిగిండు యుద్ధంలో. దిగినాడు ఏ అధికారం లేదు చేతిలో. కానీ వీళ్ళు చెప్పేది ఏంది? ఇప్పుడు 10 ఏళ్ళు మేము ఉండి ఏం చూపించినాం అభివృద్ధి, దాన్ని చూసి మాకు ఓటేయాలి అంటారు. ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా ఒకటి అడుగుతాను. 10 ఏళ్ళు మేము జూబ్లీ హిల్స్ను పెంచి పోషించినాం, జూబ్లీ హిల్స్కి మేకప్ వేసినాం అన్నీ చెప్పబట్టే. జూబ్లీ హిల్స్ పుట్టి 10 ఏళ్ళు అయిందా? మరి ఇంత తెలంగాణలో జూబ్లీ హిల్స్ పుట్టంగానే ఈ లచ్చ పసికందను ఎత్తుకొని సపర్యాలు చేసి ఇవాళ ఇంత అందంగా చేసిళ్ళులే. 10 ఏళ్ళే అయినా జూబ్లీ హిల్స్ పుట్టి. జూబ్లీ హిల్స్ తెలంగాణలో ప్రతి ప్రాంతానికో చరిత్ర ఉన్నది కదా నర్సయ్య తాత. జూబ్లీ హిల్స్ కూడా చరిత్ర ఉంటుంది కదా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి సంకలు గుద్దుకొని ఇది హైదరాబాద్ ఎట్లుంటుంది మీకు తెలుసు. దగ్గిన తుమ్మిన స్టేట్ అంతా మంచి అయినా చెడైనా కూడా మోతం అవుతుంది. ఎందుకంటే రాజధాని నగరము, మహానగరము, సిటీ భారతదేశంలో కాదు విశ్వనగరం అనే పేరు. ఈ విశ్వనగరంలో ఉన్న ఈ పెద్ద నియోజకవర్గం పుట్టి 10 ఏళ్ళే అయిందా నేను అడుగుతున్నా ఇప్పుడు.